ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి వాక్య ఉపదేశానికి ఎపిసోడ్ సహకారి లేరు, దయచేసి ప్రార్థించండి. చాలా అవసరతలు ఉన్నాయి. ప్రభు తీర్చులాగిన మీ విజ్ఞాపనల్లో జ్ఞాపకం చేసుకోండి. ఈ దినం సెప్టెంబర్ 5 గురు పూజ దినోత్సవం, టీచర్స్ డే. టీచర్స్ అందరికీ కూడా యేసే పరిష్కారం పక్షంగా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. సమాజంలో మహా ఉత్కృష్టమైనటువంటి ఉద్యోగం గురువు ఉద్యోగం. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఈ యొక్క టీచర్స్ డేని, ఆయన జన్మదినాన్ని ప్రకటించడం జరిగింది. సర్వేపల్లి రాధాకృష్ణ గారు గురువు అని పిలిపించుకున్నట్టుకు సకలమైనటువంటి అర్హతలు కలిగిన ఒకే వ్యక్తి యేసుక్రీస్తు అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ. గురువు అనే పదం ఒక్క క్రీస్తుకి మాత్రమే, దేవునికి మాత్రమే సరిపడుతుంది. అంటే అన్నీ ఎరిగినవాడు, తెలుగులో చీకటి పారద్రోలివాడు, అజ్ఞాన అంధకారాన్ని పారద్రోలి జ్ఞానం చేత మనిషి హృదయాన్ని వికసింపజేసి ఒక మనిషిగా మానవత్వంతో ఎట్లా బ్రతకాలో నేర్పించేవాడే గురువు. కనుక ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న సకల మిత్రులకు, స్నేహితులకు, ఉపాధ్యాయ బృందాలకు యేసే పరిష్కారం మరొకసారి వందనాలు, శుభాభివందనాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘన నామమునకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ దినం గురు పూజ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వారిని అందరినీ ఆశీర్వదించమని అడుగుతున్నాము. సమాజంలో వారి భుజాలపై ఉన్న శ్రేష్టమైన బాధ్యతను కంప్లీట్ చేయడానికి కృప దయచేయండి. క్రైస్తవ గురువుల కొరకు ప్రార్థిస్తున్నాము, బోధకుల కొరకు ప్రార్థిస్తున్నాము. వారి భుజస్కంధాలపై ఉన్న బాధ్యతలు పూర్తి చేయడానికి వారికి సహాయం చేయండి. ఈ సీజన్లో మేము గురువులను గుర్చే ధ్యానిస్తున్నాము. మతాచార్యులు, మత నాయకులు, మత బోధకులు ఎట్లుండాలో, ఎట్లున్నారు, మీ నోటి వెంబడి విమర్శను మేము వింటున్నాము. ప్రభు, దిద్దుకున్నట్టుకు ప్రతి ఒక్కరికి కృపనివ్వండి. సమాజపు స్థితిగతులను గుర్తెరుగుటకు ప్రజానీకానికి కనికరం దయచేయండి. మీ కృప, మీ సహాయం అనుగ్రహించి ఆర్థికంగా ఈ పరిచర్యకు చేయూతనివ్వండి. అనేకులను దీనిలో భాగస్థులను చేయండి. చాలా ఇబ్బందులు ఉండగా మీ సర్వకృప అనుగ్రహించండి. యేసు దివ్యనామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 13-14 వచనాలు. ఇందులో చాలా వచనాలు, చాలా మాటలు మరల కూడి ఆలోచించాల్సినవి ఉన్నాయి. యేసు 7 పర్యాయాలు అయ్యో అనే పదం వాడారు. మార్గదర్శకులైన బోధకులను గురించి మాట్లాడుతున్నప్పుడు ఓ టు యూ, బట్ ఓ టు యూ. బోధకుడు ఏ బెస్ట్ గైడ్, మార్గం చూపేవాడు. బ్లైండ్ గైడ్, గుడ్డి బోధకుడు, గుడ్డి మార్గదర్శకుడు. అలాగే హిపోక్రటిక్ బోధకుడు, వేషధారి అయిన బోధకుడు. అటువలనే వెలుపట మాత్రమే జీవితాన్ని శుద్ధి చేసుకుంటూ అంతరంగాన్ని నిర్లక్ష్యం చేసే బోధకుడు.
అటువలనే పైకి బాగా కనపడుతూ లోపట అజితేంద్రియములతో నిండిన బోధకులు. ఇట్లా వేషధారులైన ఈ గుడ్డివారైన శాస్త్రులు పరిచయాలతో ప్రభు 7 పర్యాయాలు అయ్యో అయ్యో అయ్యో, విలపించు మాట. అయ్యో అనే పదం విలాపాన్ని తెలియచేస్తుంది, విచారాన్ని తెలియచేస్తుంది, దుఃఖాన్ని కన్నీటిని తెలియచేస్తుంది. అయ్యో 7 పర్యాయాల్లో 6 పర్యాయాలు యేసు ఇందులో వేషధారులారా అని మాట్లాడాడు. 2 చోట్ల అంధులారా అని మాట్లాడాడు. మరొక చోట అవివేకులారా అని మాట్లాడాడు. అవివేకులారా, అంధులారా, వేషధారులారా అనే పదాలు శూలాల వలె గుండెలను చీల్చేటట్టుగా ఆనాటి బోధకులకు ప్రభువు ముందుంచారు. 13, 14 వచనాలు ఒక ప్రత్యేకమైన యూనిట్గా కనిపిస్తాయి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు, మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు. మరలా 15వ వచనంలో కూడా అయ్యో అనే పదంతో అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకడిని మీ మతములో కలుపుకున్నట్టుకు మీరు సముద్రాన్ని భూమిని చుట్టొస్తారు, అతడు కలిసినప్పుడు అతనిని మీకంటే 2 నరకపాత్రునిగా చేయుదురు. ఈ 3 వచనాలలో ఉన్న వాక్య భాగం యొక్క అర్థం ఏమిటి? మొట్టమొదట పరలోక రాజ్యం, పరలోక రాజ్య ద్వారం, పరలోక రాజ్య ప్రవేశం గురించి మాట్లాడాడు. 15వ వచనంలో మతమును గురించి మాట్లాడాడు. పరలోక రాజ్యానికి వెళ్ళాలి అని ప్రతి ఒక్కరూ ఆశ అనుకుంటారు. పరలోకమందున్న మా తండ్రి అని ప్రభువును పిలుస్తూ మా నిరీక్షణ పరలోకమే అని చెప్పుకుంటూ పరలోక మార్గాన్ని బోధించటానికి నియమించబడినటువంటి బోధకులు ఎట్లా మారిపోయారు యేసయ్య దినాల్లో? వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. శాస్త్రులు, పరిచయులు కలిపి వస్తున్నారు, సద్దూకైలు విడివిడిగా వస్తున్నారు యేసునొద్దకు. ఇక్కడ శాస్త్రులు, పరిచయులు ఇరువురిని కూడా ప్రభువు వేషధారులు అన్నాడు. అంటే లోపల ఒకటి, వెలుపట ఒకటి. వేషధారి అంటే వేషాన్ని ధరించిన వాడు ఆ వేషాన్ని ప్రజల మధ్యన నెరవేరుస్తాడు, కనపరుస్తాడు. తనను కనపరచడు, తను వేసుకున్న వేషాన్ని కనపరుస్తాడు. తాను వేరు, లోపట వెలుపట వేషం ధరించిన వ్యక్తి వేరు. చూడండి, ఒక వ్యక్తి రాజు వేషం వేసుకున్నాడు అనుకోండి, ఆ రాజులాగా మాట్లాడతాడు, ఆ రాజులాగా నడుస్తాడు, ఆ రాజులాగా ప్రవర్తిస్తాడు, ఆజ్ఞలు జారీ చేస్తుంటాడు, మాటలు మాట్లాడుతుంటాడు. కానీ లోపట వాడు రాజు కాదు. ఒక నక్క పులి వేషం వేస్తే నక్క పులి కాగలుగుతుందా? సహజత్వాన్న నక్క వేషధారణలో పులి ఏకం కాగలుగుతాయా? బయట పులి అయితే లోపట కూడా పులి అయి ఉండాలి, అప్పుడే పులి అని పిలిపించుకోవటానికి యోగ్యత. కనుక పైకి వేషం పులి వలె ఉండి లోపల పిల్లి వలె ఉంటే ఇది పిల్ల పుల?
అనేది చూస్తున్న వారికి కన్ఫ్యూజన్. పిల్లి పారిపోతుంది, పులి ఎదురు తిరిగి అటాక్ చేస్తుంది. పులి పారిపోతుంటే డౌట్ వస్తుంది, ఇది పిల్ల పారిపోతుందని. కనుక భక్తి, వాక్యము ఈ రెండు చేస్తున్నప్పుడు ప్రజలు జీవితాన్ని గమనిస్తారు. నీ బోధ ఒక్కటే కాదు. నేను ఒక కండక్టర్ యొక్క ఉదాహరణ గతంలో మీకు చెప్పాను, మరలా చెబుతాను. ఒక కండక్టర్ తన లాస్ట్ ట్రిప్ ట్రావెల్లో ముగించుకుని ఒక గ్రామంలో సువార్త సభ జరుగుతుంటే వెళ్ళాడు. అక్కడ ఒక సువార్థికుడు ధనాపేక్ష గురించి చాలా బలమైన వాక్యం చెప్పేశాడు. అది విన్నాడు. ఆ రాత్రి ట్రిప్ ముగించుకున్నాడు. మరలా ఎర్లీ మార్నింగ్ ఆ కండక్టర్ బస్ తీసుకొని బయలుదేరుతాడు. సాధారణంగా అన్ని చోట్ల జరిగేదే ఇది. ఈ రాత్రి బోధ చేసిన ఆయన ఫస్ట్ బస్సులో ఎక్కి కూర్చుని అన్నాడు. కండక్టర్ టికెట్ కొట్టాడు. టికెట్ కొట్టినప్పుడు ఆ బోధకునికి చిల్లరలో ఒక 10 రూపాయలు ఎక్కువ ఇచ్చాడు. ఆ బోధకుడు, అయ్యా కండక్టర్ గారు, 10 రూపాయలు నాకు ఎక్కువ వచ్చాయని పిలిచి వెనక్కి అప్పచెప్పాడు. ఆ కండక్టర్ అన్నాడు, అయ్యా నేను ఎక్కువ పొరపాటునెవలా ఇచ్చి చూశా, మీరు వెనక్కిస్తారా లేదా అని నేనే ఎక్కువ ఇచ్చి చూశాను. రాత్రి మీ బోధ విన్నాను, మీరు డబ్బు కాశపడతారా లేదా అని నేనే ఎక్కువ ఇచ్చి చూశాను అన్నాడు. పీపుల్ విల్ టెస్ట్ యూ, బీ కేర్ఫుల్. వెన్ యు ఆర్ ఎ ప్రీచర్, నువ్వు ఒక బోధకుడు అయినప్పుడు పీపుల్ విల్ లుక్ అన్ టు యూ, నీ వైపు చూస్తారు, నీ జీవితం వైపు చూస్తారు, నీ బోధను నీ బ్రతుకును టాలీ చేస్తారు. నీ మాట నీ క్రియ ఒక్కలా ఉన్నాయో లేవో పరిశీలన చేస్తారు. పరిశీలించి నిన్ను అసెస్ చేస్తారు. ఆనాటి మత బోధకులు యేసు ప్రభువు దినాన వారు చెబుతున్నది ఒక్కటి, చేస్తున్నది మరొకటి. ఆనాడే ప్రజలు చూచినట్లయితే ఈనాడు చూడరా? అప్పటి ప్రజలే అంత నిష్టగా కీన్గా అబ్జర్వ్ చేస్తే ఇప్పటి వాళ్ళు చేయరా? కనుక నాన్ క్రిస్టియన్ పీపుల్ క్రిస్టియన్ ప్రీచర్స్ని ఏ విధంగా చూస్తున్నారు, ఏ విధంగా గమనిస్తున్నారు? వేషధారులుగానా? కనుక మనం అనుకుంటాం మనల్ని ఎవరు చూడటం లేదేమో అని. నేను పలు చోట్లకు వెళుతున్నప్పుడు చాలా లాంగ్ పీరియడ్గా నేను వాక్యం చెబుతున్నాను కనుక మెనీ నాన్ క్రిస్టియన్స్ నన్ను చూస్తున్నప్పుడు గుర్తుపడతారు. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు, పలానా టీవీలో కనపడ్డాడు. కొందరు చెప్పకుండా నన్ను గమనిస్తూ ఉంటారు. నేను ఎట్లా ఉన్నాను, నేను ఎలా నడుస్తున్నాను, నా చూపు ఎట్లా ఉంది, నా మాట ఎట్లా ఉంది, నా జడ్జిమెంట్స్ ఎట్లున్నాయి. కాబట్టి యూ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ ద పబ్లిక్ అండ్ ఫ్రమ్ దేర్ విట్నెసింగ్. బోధకుడు తప్పించుకోలేడు. నువ్వు నిన్న అలా చెప్పావు, అక్కడ ఇవాళ ఇట్లా అంటున్నావేంటి, ఇట్లా మాట్లాడుతున్నావేంటి? మనం పుల్పిట్ ఎక్కి వాక్యం చెప్తాం, సమాజంలో దాన్ని ప్రాక్టికాలిటీ రుజువు కావాల్సి వచ్చినప్పుడు ఫెయిల్యూర్ అయిపోతున్నాం. లంచం ఇవ్వవద్దు అని చెబుతాం. మనమే లంచం ఇచ్చేస్తుంటాం, బోధకులు అయ్యుండి కూడా. ట్యాక్సెస్ కట్టండి అని చెబుతాం, మనమే ట్యాక్సులు ఎగ్గొడుతూ ఉంటాం. అర్థమవుతుందా నేను చెబుతున్నది? కనుక ఏమని బోధిస్తోంది క్రైస్తవ సిద్ధాంతం? పరిశుద్ధతను గూర్చి, సత్యాన్ని గూర్చి, పరిశుద్ధతను గూర్చి ఉపదేశిస్తున్న వ్యక్తి దాన్ని తావు లేకుండా బ్రతుకుతుంటే ఏమంటారు? కనుక వేషధారులైన, అంధులైన, అవివేకులైన బోధకులారా అనే పదం ఈనాడు మనకు సరిపోతోందా?
కనుక అందుకని మీలో అనేకులు బోధకులు కాకుడి, బోధకులకు కఠినమైన తీర్పు ఉన్నదన్నాడు. మనుషుల ఎదుట పరిచయులారా, శాస్త్రులారా, మీరు పరలోకాన్ని మూసేస్తారు, మీరు ప్రవేశించరు, మరియు వారిని ప్రవేశింపనియ్యరు. ఎంత దారుణమైందండి ఇది! వాట్ ఏ గ్రేట్ డేంజర్ స్టేట్మెంట్ ఇట్ ఈస్! ఎంత ప్రమాదకరమైన మాటలు యేసయ్య ఈ బోధక శిఖామణులను గురించి మాట్లాడుతున్నాడు. వారి ఎదుట మీరు పరలోక రాజ్యం మూసేస్తున్నారు, మీరు ప్రవేశింపరు, వారిని ప్రవేశింపనవరు. But woe to you, scribes and Pharisees, hypocrites! For you shut the kingdom of heaven in people's faces, for you neither enter there yourselves nor allow those who would enter to go in. దానిలో ప్రవేశింపాలని ఆశపడిన వారిని కూడా మీ బోధల చేత, మీ జీవన విధానాల చేత మీరు ప్రవేశింపనివ్వటం లేదు. కనుక వాక్యమునకును పెద్దల మాటల ప్రాముఖ్యతకును రెండింటికి ముడిపడినట్లు చేసి బోధకులు పరలోక రాజ్యాన్ని వాళ్ళ ముందు మూసేస్తున్నారు. కనుక గట్టిగా మాట్లాడాల్సి వస్తే వాక్యాన్ని వాక్యంగా విభజన చేసి మాట్లాడుతుంటే సమాజంలో నేటి అనేక పరిస్థితులు విడ్డూరంగా కనిపిస్తాయి. ప్రిన్సిపల్స్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్య నియమాలు సూత్రాల యొక్క అంతరార్థాన్ని అక్షరం చేత ముడివేయక అర్థం చేత గ్రహిస్తే భక్తి అన్న, ప్రార్థన అన్న, ఆరాధన అన్న, విశ్వాస జీవితం అన్న నేడు పిలువబడుతున్న అనేకమైన ఆచారాలతో కూడిన భక్తికి వ్యత్యాసంగా ఉన్నాయి. కనుక పరలోకాన్ని మోస్తారు, మీరు వెళ్ళరు, వెళ్ళేవారిని వెళ్ళరు. అంటే విశ్వాసములోనికి మీరు రారు. పరలోకాన్ని మూయటం అంటే ఏంటో తెలుసా? మీరు విశ్వసింపరు, విశ్వసింపవచ్చిన వారిని విశ్వసింపకుండా చేస్తున్నారు. యేసు ఆ తరంలో వారి బోధలు, యేసుకు వ్యతిరేకంగా వారి తీరు మాట్లాడుతున్నాడు. అక్కడ యేసునందు విశ్వాసం ఉంచటానికి అనేక మంది వచ్చారు. వారిని చెడగొట్టడానికి నిత్యం ఈ బోధకులు, ఈ శాస్త్రులు, ఈ పరిసయ్యులు తిరుగుతూనే ఉన్నారు. పరలోక రాజ్యము యొక్క ద్వారము, ఎంట్రన్స్ గేట్ ఏమిటంటే యేసుక్రీస్తే. నేనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నాను. ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడుడి. ద వే ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ఎంటైర్లీ నేరో. యేసుక్రీస్తు యొక్క సిలువ మార్గము ఇరుకు మార్గం. ఇట్స్ ఎ పెయిన్ఫుల్, ఫుల్ ఆఫ్ సఫరింగ్స్, ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్, సమస్యలు, బాధలు, ఇబ్బందులు, అవమానములు, నష్టములు, ఆర్థిక సంక్షోభాలు, కడుపు ఆకలికి మలమలలాడు సందర్భాలు, భద్రత లేక కొట్టబడిన బ్రతుకులు ఇరుకు మార్గాన్ని ఉంటాయి. యేసు చెప్పినటువంటి ఇరుకు మార్గ ప్రవేశ పోరాటంలో యేసు బోధించినది ఏమిటో తెలుసా? మీరు నన్ను వెంబడిస్తున్నారు, లోకము నన్ను ద్వేషించింది, మిమ్ములను కూడా ద్వేషిస్తుంది. క్రైస్తవ్యం లోకం చేత ద్వేషించబడుతుంది. The world never tried to compromise with the Christian theological concept. క్రైస్తవ్యము యొక్క ఆధ్యాత్మికతతో లోకం రాజీ పట్టడానికి ఒప్పుకోదు, లోకం ఏకమవటానికి ఒప్పుకోదు.
క్రైస్తవ్యం లోకంతో రాజీ పట్టానికి ఒప్పుకోదు, లోకం క్రైస్తవ్యంతో రాజీ పట్టానికి ఒప్పుకోదు. రెండు భిన్న మార్గాలు. క్రైస్తవ్యం దీనత్వం, క్రైస్తవ్యం సేవాతత్వం, క్రైస్తవ్యం కెనోసిస్, రిక్తునిగా చేసుకొనటం క్రైస్తవ్యం. నాట్ బిల్డింగ్ సెల్ఫ్, తనను తాను సెల్ఫ్ సెంటర్డ్గా డెవలప్ చేసుకోవటం క్రిస్టియానిటీ కాదు. లోకంలో సంపాదన క్రైస్తవ్యం కాదు. సుఖానుభవం క్రైస్తవ్యం కాదు. ఇవన్నీ విశ్వాసము వలన కలుగుతాయి. వీటన్నింటిని అంగీకరించగలగాలి అనంటే యేసుక్రీస్తునందు నీకు విశ్వాసం కావాలి, యేసుక్రీస్తుతో సంబంధం కావాలి, యేసుక్రీస్తుతో సహవాసం కావాలి. అంటే సహవాసం అంటే ఏంటి? ఒక సిలువను కౌగిలించుకొని అక్కడ పడుకోవటమా? కాదు. క్రీస్తు నడిచిన మాటలో మార్గములో ఎదురవుతున్న ప్రతి సంభవాన్ని అనుదినాన్ని ఆహ్వానించుకొని దానిలో నడవగలుగుట. Can you invite the poverty in your life? పేదరికాన్ని ప్రభు కొరకు ఆహ్వానించగలుగుతావా? కనుక ఇది సాధారణ మార్గం కాదు. కనుక విశ్వాసము అబ్రహాము తండ్రిని, ఇంటిని, సమస్తమైన వాటిని, తన సొంత ఊరును విడిచికొని వచ్చాడు. తండ్రి ఇంటిని విడిచి వచ్చాడు, స్వగ్రామం వదిలొచ్చాడు. కనుక దేవుని మాట తనకు ప్రియము, తన వసతులు, తన పేరు ప్రఖ్యాతులు, తన బలములు అన్ని తనకొద్దనుకొని వచ్చేసాడు. దట్ ఈస్ ద వే ఆఫ్ క్రాస్, దట్ ఈస్ ద వే ఆఫ్, దట్ ఈస్ ద రోడ్ ఆఫ్ నారో. ఇరుకు మార్గం అంటే అది. అపోస్తలుడైన పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు సన్హెద్రిన్ సభ సభ్యుడు, వదిలేసుకున్నాడు సభ్యత్వం. పరిచయుడు వదిలేసుకున్నాడు, రోమియుడు సిటిజన్షిప్ వదిలేసుకున్నాడు. క్రీస్తు నిమిత్తం లాభకరమైన వాటిని పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. గవర్నర్ ర్యాంకర్ వదిలేసుకున్నాడు, బాధలు పడ్డాడు, హింస అనుభవించాడు. క్రీస్తు యేసునందు మిగిలినటువంటి శిక్షలు తాను భరిస్తున్నానన్నట్టుగా తన జీవితాన్ని గడిపాడు. ఆయన యొక్క ముద్రలను నా శరీరంలో వహించుకుని వెళ్తున్నాను అన్నాడు. ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు ముమ్మారు తిన్నాడు. 5 పర్యాయాలు బెత్తాలతో కొట్టబడ్డాడు. సముద్రంలో దొంగలతో అటాక్ చేయబడ్డాడు. జాగారంతో ఉన్నాడు, ఆకలితో ఉన్నాడు. ఇవన్నీ సెల్ఫ్ ఇన్వైటెడ్ ప్రోగ్రామింగ్స్. ఏవో అతనికి సంభవించిపోయినాయి, అతనికి తెలియకుండా కాదు, ఆయనకు తెలిసే సంభవించాయి. హీ ఇన్వైటెడ్ దట్ వే ఆఫ్ లివింగ్. ఆ మార్గాన్ని ఆయన కోరుకొని వెళ్ళాడు. అందుకే నేను మంచి పోరాటం పోరాడాను అన్నాడు. బోధకుడు మంచి పోరాటం పోరాడాలి. హీ షుడ్ నాట్ ఈల్డ్ ఫర్ ఎర్నింగ్ మనీ. ధనాపేక్ష కొరకు, ధనాన్ని సంపాదించడం కొరకు అరులు చాచేవాడు కాకూడదు బోధకుడు. కనుక సోదరుడా, సోదరి, ప్రతి సంఘాన పెద్దలు నియమించబడి, ఆర్థిక వ్యవస్థ సంఘములోని పెద్దలకు అప్పజెప్పబడి రిక్తహస్తాలతో సేవకుడు బ్రతకగలగాలి. అది రైట్ వే ఆఫ్ లివింగ్ అకార్డింగ్ టు ద బైబిల్. ఇవాళ లేదు అది సమాజంలో. ఇండిపెండెన్స్ పేరిట దోపిడీ, వితౌట్ ట్యాక్స్ పేమెంట్, బ్లాక్ మనీ మేకింగ్ ఇవాళ కనిపిస్తుంది. వాళ్ళే అంధులైన మార్గదర్శకులంటే, వేషధారులంటే. చాలామంది జీవనోపాధిగా ఎంచుకున్నారు ఈ మార్గాన్ని. ఇట్స్ రాంగ్. ఇట్స్ ఎ లైఫ్ స్టైల్. ఇట్స్ నాట్ ద ప్రొఫెషన్. Christianity is the way of life, not the profession. Not the profession. Please note this word. క్రైస్తవ్యం జీవనోపాధి కాదు.
బోధక వృత్తి జీవనోపాధి కాదు. ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ, నాట్ ద ప్రొఫెషన్. గాడ్ కాల్ యూ ఫర్ ద రెస్పాన్సిబిలిటీ, నాట్ ఎ ప్రొఫెషన్ టు లివ్. దిస్ ఈజ్ క్రిస్టియానిటీ. ఇది బోధకులకు అర్థమైందా? నీవు వ్యవసాయం చేస్తుంటే దున్నుతున్న ఎద్దు మూతికి చిక్క ఉంచొద్దనేది గాడ్స్ ప్రిన్సిపాలిటీ, గాడ్స్ ప్రిన్సిపల్. ఆ ప్రిన్సిపల్ ప్రకారం పోషిస్తాడు దేవుడు నిన్ను. చిక్కముంచడు, భోజనానికి లోటు చేయడు, సౌఖ్యానికి విలాసాలకు దేవుడు మార్గం తెరవమని తెరుచుకోమని చెప్పలేదు. పరలోకాన్ని మూస్తున్నారు అంటే యు ఆర్ నాట్ ట్రస్టింగ్ యువర్ గాడ్, యు ఆర్ నాట్ ఫాలోయింగ్ యువర్ క్రైస్ట్, యు ఆర్ నాట్ బిలీవింగ్ యువర్ జీసస్, అండ్ యు ఆర్ ప్రీచింగ్ ద రాంగ్ థింగ్స్. మత ముసుగులో చెడును ప్రోత్సహిస్తున్నావు. వాక్యం చెప్పిన దాని ప్రకారం బ్రతుకు లేకుండా నీవు ప్రవేశింపవు, విశ్వాసములోనికి రావు, వస్తున్న వారిని నీ బోధల చేత ఆటంకం చేస్తావు. సమస్తం దీవెనలమయం అయిపోయిందండి. ఇప్పుడు ఎక్కడ చూసిన ఆశీర్వాదాల పండుగలే, ఎక్కడ చూసిన దీవెన పండుగలే. క్రీస్తును అర్థం చేసుకున్నది ఎంతమంది వాళ్ళ? ప్రాస్పరిటీ గాస్పుల్ హల్చల్ చేస్తోంది వాళ్ళ క్రైస్తవ సమాజంలో. ఐ హేట్ ఇట్. నేను దాన్ని అసహించుకుంటున్నాను. పశ్చాత్తాపం, ప్రయారిటీ పశ్చాత్తాపం, ప్రయారిటీ రిపెంటెన్స్, ప్రయారిటీ మారు మనసు. ఇవి లేకుండా క్రైస్తవ జీవితం లేనే లేదు. బోధలు మారాలి. సంఘాలలో బోధలు పర్ఫెక్ట్ కావాలి. సమాజంలో సువార్థీకరణలో వాస్తవాలు వెలుగుకు రావాలి. సోదరుడా, సోదరి, రేపటి దినంలో నేను మతాన్ని గురించి మాట్లాడతాను. అయ్యో 15వ వచనం రేపు చెబుతాను. ఇవాళ 13, 14 నేను మాట్లాడగలిగాను. బోధకులను ప్రభువు ఖండిస్తున్నాడు. కనుక మతంలోకి వెళ్ళద్దు. పరలోక రాజ్యాన్ని ముయ్యటానికి ఒకటికి అధికారం లేదండి. యు బిలీవ్ ఇన్ క్రైస్ట్. యేసును మీరు అంగీకరించండి, మీరు పరలోక రాజ్యానికి వెళ్తారు. There is no other message in the Bible. Trust Jesus. Believe in Him. Very simple. No mediator. You directly believe in Him. నువ్వు డైరెక్ట్గా ఆయన అంగీకరించు. No strings attached. ఏ విధమైన ఆటంకాలు లేవు. Come to Christ and be saved. రక్షణ పొందు. ప్రార్థన చేస్తాం. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును మత్తయి సువార్త నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేస్తాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ఉపదేశం కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. పరలోక రాజ్యాన్ని మూయుట అనగా విశ్వసింపకపోవుట, అనేకులను ప్రవేశింపనీయకుండుట, వారిని విశ్వాసములోనికి ఆహ్వానించక వివిధ మత పద్ధతుల చేత ఆకర్షించుట, ఈ దుర్బోధ నుండి నేటి క్రైస్తవ సంఘాలను విడిపించుమని, అట్టి బోధకులకు మారు మనసిమ్మని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదా తోడైనను గాక. ఆమేన్.